మీకు ఇవన్నీ చేయడానికి ఎలా సార్? అంటే ఫైనాన్షియల్‌గా ఐ మీన్ ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళా? అంటే ఎవరైనా అదే చెప్తున్నానండి. అది ఒక సంకల్పం. ఇది హ్మ్. ఇక్కడ ఏం జరిగింది అంటే, మేము ఎవ్వరిని కూడా ఈ రోజు వరకు కూడా డొనేషన్ కోసం ఎప్పుడు ఎవరిని అడగలే. హ్మ్. మన ఫౌండేషన్ కోసం. ఏమైపోతుందంటే ఇక్కడ కోవిడ్‌లో ఒక చిన్న రిక్షా వాడి దగ్గర నుంచి ఆహ్, ఈవెన్ మేమిచ్చిన ఫుడ్ ఇచ్చిన వాళ్ళు ఒక సినిమా ప్రముఖ యాక్టర్ కూడా ఉన్నాడు. ప్రముఖ హ్మ్. డైరెక్టర్ కూడా ఉన్నాడు. అయితే హ్మ్. ఒక జడ్జ్ ఉన్నాడు. ఒక లాయర్ ఉన్నాడు. ఒక డాక్టర్ ఉన్నాడు. ఇక్కడ విషయం ఏంటి అంటే, మీకు సొంత భార్య కూడా అన్నం పెట్టే పరిస్థితి కాదు. ఎందుకంటే ముట్టుకోకూడదు. దగ్గరికి రాకూడదు కాబట్టి. హ్మ్. సో, ఇలాంటి పరిస్థితుల్లో వేరే అవసరం ఈ భోజనం తింటే గాని వాళ్ళు బతికే పరిస్థితి కాదు. కానీ భోజనం పెట్టాలంటే వాళ్ళు ఆ ఇంట్లో కూడా పని మనిషి వచ్చి పని చేసుకునే పరిస్థితి కూడా కాదు. హ్మ్. సో, ఎవరైతే రికవరీ అవ్వటం మొదలుపెట్టారో, ఆ రికవరీ అవ్వటం మొదలుపెట్టిన వాళ్ళందరూ కూడా మాకు డొనేషన్ రూపంలో ఎంతో కొంత సహాయం చేసేవాళ్ళు. ఆ ఓహ్! రకంగా మేజర్‌గా అంతా నా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా "నువ్వు చేసేది మంచిది. మేము ఎలాగో చేయలేకపోతున్నాం. చేయండి" అని చెప్తే డైరెక్ట్ మేము ఏదైతే ఒక హోటల్ మంచి హోటల్ అది కూడా ఎట్లా అంటే మంచి భోజనం విత్ నెయ్యితో సహా ఇచ్చే హోటల్ మంచి ఫుడ్ పెట్టడానికి ప్రయత్నం చేసాం. హ్మ్. డైరెక్ట్ ఆ హోటల్ నంబర్ ఇచ్చేసేవాళ్ళము. ఆ హోటల్‌కి ఒక ప్లేట్ అప్పుడు ఒక ప్లేటే రూ. 120 అనమాట. ఒక హ్మ్. ప్లేట్ రూ. 120.